హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అది కూడా ఎక్కడ పంచదార యూస్ చేయకుండా బెల్లంతో చేస్తున్నామన్నమాట. బెల్లము, పాలు, క్యారెట్ వీటితోటి చేస్తున్నాము. ఎక్కడైనా సరే బెల్లం, పాలు కలిపి చేస్తే హల్వా అనేది విరిగిపోతుంది కదండి. అలా హల్వా విరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను మంచి టిప్స్ అయితే చెప్తున్నానండి. అలాగే ఎవరైనా సరే షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళైతే ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎక్కువ కూడా తినొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ పంచదార అనేది వాడకుండా బెల్లము ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. అలాగే షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈ క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను 1/2 కిలో దాకా క్యారెట్ అయితే తీసుకొని వాటిపైన ఉన్న పొట్టు అంతా కాస్త పీల్ చేసి ఇలా సన్నగా అయితే తురిమి తీసుకున్నానండి. మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో అయినా వేసి తీసుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఏదైనా ఇలాంటి గిన్నెలు అయితే ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పులు, వాటితోటైతే కొలుసుకోండి. నేనైతే ఈ గిన్నెకైతే 1 కప్పు దాకా అయితే వచ్చిందండి. కరెక్ట్గా 1 కప్ అయితే అయిందనమాట. తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి కాసేపు అలా కలిపిన తర్వాత ఈ జీడిపప్పు పలుకులు కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, అలాగే మరొక 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కలర్ కిస్మిస్ని కూడా వేసి వీటన్నిటిని కూడా మంచిగా వేపుకోవాలి అండి. ఈ కిస్మిస్ అనేవి మంచిగా ఉబ్బిపోవాలన్నమాట. ద్రాక్ష అనేది మంచిగా ఉబ్బి వేగిందంటేనే లోపల దాకా వేగినట్టు. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, ఆ క్యారెట్ తురుమంతా కూడా వేసేసుకోండి. ఇలా క్యారెట్ తురుము వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఈ క్యారెట్ అంతా కూడా పచ్చివాసన పోయి నెయ్యి అంతా కూడా కాస్త సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి అండి. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, క్యారెట్ వేపుతున్నప్పుడు రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ కాస్త లైట్ ఎల్లో కలర్లోకి వస్తుందన్నమాట. అదంతా కూడా మంచిగా కలర్ అనేది అలా వచ్చిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్ అయితే పాలు తీసుకుంటున్నానండి. ఇందాక మనం క్యారెట్ తురుము తీసుకున్నాం కదా, సేమ్ ఆ కప్పుతోటైతే పడతాయి అన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలైతే తీసుకున్నాను. మీరు పాలకి బదులు వాటర్తో అయినా సరే ఉడికించుకోవచ్చు, లేదంటే నార్మల్ పాలైనా ఉపయోగించవచ్చు, లేదంటే సగం కప్పు పాలు సగం కప్పు నీళ్లు కలిపైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ క్యారెట్ కూడా మంచిగా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు మనము బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన వేరొక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ గిన్నెతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో దాంతో 1/2 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోండి. 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ అనేది ఎక్కువగా తక్కువగా అవ్వకుండా చాలా బాగుంటుంది. కొందరైతే 1/4 కప్పు లేదా 1 కప్పు దాకా వేస్తారండి. అది తీపి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనేసి 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కరిగించుకోండి. ఇక్కడేమి తీగ పాకము మరేదో పాకం రానవసరం లేదండి. బెల్లం అనేది కరిగితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన క్యారెట్ అనేది చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు కాస్త అయితే పాలు అనేది కాస్త తగ్గాయి అన్నమాట. నేను మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి నిదానంగా నెమ్మదిగా ఉడికించుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోకూడదండి. దానివల్ల మనకి టేస్ట్ అయితే వస్తుంది, కానీ అది వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా టేస్ట్ ఉండాలంటే మంటని కాస్త తక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించానంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పాలంతా కూడా ఎగిరిపోయి క్యారెట్ అనేది దగ్గర పడి చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పాలు కూడా అస్సలు విరగలేదన్నమాట. కాస్త పలుకుల్లాగా కనిపిస్తుంది, కానీ అది విరిగింది కాదండి. పాలపైన మనకి మీగడ వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసేయండి. బెల్లం పాకం అనేది కాస్త చల్లారితేనే బాగుంటుందండి. ఇదంతా వేసిన తర్వాత అస్సలు కలపకుండా మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఉడికించండి. 2 నిమిషాల పాటు ఉడికించామంటే చక్కగా ఈ క్యారెట్కి అంతా ఈ పాకం పడుతుంది.
ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు పాలు అనేవి ఎక్కడా కూడా విరగలేదండి. మనము 1 కప్పు పాలైతే వేసాం, చిక్కటి పాలైతే వేసామన్నమాట. అయినా మీరు గమనించవచ్చు ఇక్కడ పాలు అనేది విరగలేదన్నమాట. మనం బెల్లం పాకం వేసిన వెంటే కలిపామంటే పాలు విరిగిపోతాయండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పాకం వేసి కలపకూడదన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించానంటే ఇక్కడ మీరు చూడొచ్చు పాకం అంతా కూడా ఎగిరిపోయి కాస్త నెయ్యి అనేది సపరేట్ అవుతుంది కదా. జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందండి. మధ్యలోనే నేను టేస్ట్ చేసేసాను అనమాట. అంత బాగుందనమాట. టెండర్గా జ్యూసీగా చాలా చక్కగా ఉంది. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని వేసి 1 టేబుల్ స్పూన్ దాకా మరొకసారి నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మీరు ఇక్కడ పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ముందే యాలక పొడి వేయచ్చు, నేనైతే అక్కడ మర్చిపోయి తర్వాత వేశాను. అందుకే 2 సార్లు కలపాల్సింది వచ్చిందండి. మీరు ముందుగానే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు కాస్త చల్లారిన తర్వాత పొడిగా కాస్త దగ్గర పడిందనమాట. నెయ్యి అనేది కూడా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం పైన నేను జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిష్ చేసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడూ స్వీట్ తినని మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. అంత టేస్ట్గా అయితే ఉంది. సూపర్గా ఉంది. నాకైతే స్వీటు అరకప్పు అయినా సరే కాస్త ఎక్కువైంది అన్నట్టుగా అనిపించిందండి. బట్ టేస్ట్ అయితే మాత్రం అసలు చెప్పలేనండి మాటలతో, అంత బాగా కుదిరింది. ఎప్పుడు పంచదారతో చేసుకుంటాం కానీ బెల్లంతో ఇంత టేస్ట్ ఉంటుందా అనిపించింది నాకైతే. అంత అంటే అంత బాగుంది. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.